ना కొంచెం డోర్ మూయనేలేనా నా సదానకు బయట गांधी गाड़ी देखो हाँ हाँ काट दो हाँ ओके 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 बच्चे हमारे सर 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 दा इनके कुछ कुछ सतीश कंदी बाल आया सर 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 సైడ్ వచ్చి సార్ గడ్డ బ్రావకు సరే ఎలికిరానా సైడ్ సార్ ఏడా చూడమ్మా సార్ పైగా దోస్తు ఆడనే సార్ సార్ हाँ देते नहीं है बच्चा के ऊपर जाए चलो जी जाके सामने सामने సార్ సామి साहूकार कुछ मान नहीं तो कैसा हो गया तुम्हारे कने पाटा मुझे हाँ है पैसे ले मां हाँ ओके ला आ जाओ అవునా బాగుందిరా ఉండు శ్యామన్న అవతల వాళ్ళ ఇళ్ళ కన్నా వాళ్ళకి ఇక్కడే 3 ఇళ్ళు अंदर चलो अंदर चल अंदर चलो चलो जी बैठो इधर चल इधर चल నువ్వు ఇట్లా ఆయన కనపడాలి మాకు సతీష్ చాలా మంది విన్నుడ పడాలన్న ఫోటో బుజ్జి 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 నవీన్ ఓకేలేనా మెయిన్ ఒక 5-6 ఫోటో ఇప్పుడే
ఓకేనా నువ్వునా శ్యామనా ఇట్లా సార్ మీరు కూడా అట్లా పట్టుకోండి సార్ సార్ రాలే వద్దులే ఓకే నువ్వు అట్లా నాకు ఓకే అండి సార్ సార్ ఇక్కడ సార్ పడుకో సార్ ఓకేనా సూపర్ बालिश कटिंग है ले रे बाबू కొంచెం ఎనికిరా కొంచెం ఓకే ఓకే రైట్ ఓకే మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టే ఉదయాన్నే ఎన్నికలకు పెట్టే మేము మాతో పాటు మీరు కూడా విన్నట్టు ఉన్నారు కాబట్టి మాకన్నా ముందు మరి లేచి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు మీకు అదేవిధంగా ఈరోజు మన 3వ విడత సో మే జూన్ కలిపి జూలైలో 7,000 రూపాయలు ఇచ్చినాం. అందులో కూడా మేమందరం కూడా భాగస్వామి కావడం పేదవారికి ఏదైతే చెప్తారో చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా పాటించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ప్రతి నెల 3,000 నుంచి 4,000 3,000 కూడా ఆయన మార్చి నుంచి ఇచ్చినాడు. ఇప్పుడు ఇచ్చిన మధ్యలో కానీ ఆయన ఆఖరులో ఇస్తామని చెప్పి 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు అయిపోయింది. మేము 2,000 నుంచి ఒకటేసారి మళ్ళీ 1,000 రూపాయలు పంచుతూ గతంలో ఆయన ఇవ్వాల్సిన బాకీని కూడా మనం మన లబ్ధిదారులకు చేకూర్చి వాళ్ళ ముఖాలు సంతోషించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో 3 నెలల నుంచి కూడా మేమందరం పాల్గొంటూ ఉన్నాం. ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రభుత్వం చేత ఎన్నుకోబడిన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన ప్రజల దగ్గరికి పోయి మొట్టమొదటిసారికి గతంలో ఎప్పుడూ లేదు మేమే స్వయంగానే ప్రజల దగ్గరికి పోయి మనమే పెన్షన్లు పంచి మన స్థితిగతులు తెలుసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ పరిస్థితి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మన అందరికీ కలిగేది. ఎందుకంటే మనం కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజల దగ్గరికి పోవాలా, వారి యోగక్షేమాలు తెలుసుకోవాలి. కనీసం మన ప్రజల్లో కూడా ఒకసారి పోయినట్టు మనకు అనిపిస్తుంది. ప్రతి నెల మనం ఏదో ఒక చోట ఎన్నుకొని అక్కడ ఉండే పేదవారికి మన ప్రభుత్వం చేపట్టే లబ్ధిదారులకు 4,000 రూపాయలు ఇవ్వడం కాకుండా అదేవిధంగా ఎవరైతే బాగా వికలాంగులు అయి ఉంటారో వారికి 6,000 రూపాయలు, మరి డయాలసిస్ చేసుకునే ప్రదేశాలకు 10,000 నుంచి 15,000 రూపాయలు, మానసిక వికలాంగులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మరి ప్రభుత్వం ముందుకు వచ్చి వాళ్ళు గతంలో 10,000 ఉంటే 10,000 కూడా ఇవ్వడం లేదు. మరి ఆ కిడ్నీ పేషెంట్స్ కూడా దాదాపు 50% నుంచి 50% ఎగరగొట్టేటోళ్ళు ఆ పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదు, ట్రాన్స్పరెంట్గా ఉండాలా, చట్టబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలని ఉద్దేశంతో మేము కూడా ప్రజలకు పోయి అధికారులు కానీ అధికారులతో పాటు మేము కానీ అంటే కమిషనర్ గారు కూడా ఇంతకుముందు పాల్గొనే వాళ్ళు కాదు కదా. సచివాలయం వాళ్ళు పోయేది, పంచేది, వచ్చేది. సచివాలయంలో వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చేది. ఇప్పుడు కమిషనర్ గారు కానీ అధికారులు ఎవరు కలెక్టర్ గారు కానీ మేము కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఏ లెవెల్లో అయినా మన మున్సిపల్ కౌన్సిలర్ ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డారు వాళ్ళు కూడా వస్తున్నారు. అది ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అంటే. కాబట్టి ప్రజల్లో మనం ఇన్వాల్వ్ కావాలనేది ముఖ్య ఉద్దేశం. ప్రజలకు మన కష్టాలు తెలుసుకునే అవకాశం కలుగుతాయి. మళ్ళీ 20 వార్డు వచ్చాం,
ఈ వార్డులో వారి ప్రధాన సమస్య మంచినీటి సమస్య. ఈ వార్డులో వర్షాలు వస్తే నిలబడిపోతాయి, స్టాగ్నెంట్ అయిపోతాయి, బాగా తగ్గు పరంగా ఉన్నాం. దీన్ని అవుట్లెట్ చేయడానికి కాలువలు కావాలంటే పై రోడ్డు అయిపోయింది, మరి ఇటు పక్క నుంచి పోవాలా. దానికి ఒక ప్లాన్ వేద్దాం. నాకు పక్కనే నేను ఇదంతా మేము ఇక్కడ కలి ట్యాక్స్ కట్టేటప్పుడు కలి ట్యాక్స్ చేసేటప్పుడు ఇళ్ళు లేవు. ఇప్పుడు ఇళ్ళు వచ్చేసినాయి. దాదాపుగా 55 సంవత్సరాల క్రితం ఆడ థియేటర్ ఏడిపోయింది, ఉండే థియేటర్ కూడా పోయింది. ఇప్పుడు చూస్తూ ఉంటారు. అప్పుడు ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం మీరు ఇక్కడ జీవనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రస్తా లేదు, కాలువలో రస్తా వాడు బేస్ చేసుకొని మనం ఉండే కాలంలో మళ్ళీ ఏమైనా అబ్జెక్షన్ చేస్తారేమో అని చెప్పి మసీదు కట్టేశాడు. అసలు మేము కూడా అబ్జెక్షన్ చేయాలి. ఒక ఆర్డీఓ వచ్చి ఈ స్థలం కానీ అవతల స్థలం కానీ తీసుకోలేదు. మనకి ఎందుకు వచ్చింది, ఎందుకు పడుతుంది. అప్పటికే మేము కంపౌండ్ వర్క్ అంటే థియేటర్ మొదలు పెట్టాం. ఇప్పుడు బ్యాంక్ సైడ్ కానీ ఇటు సైడ్ కానీ తీసుకోకుండా ఎవరితో పాపం పేదవాళ్ళు ఇల్లు వేసుకుని బతుకుతున్నారని వదిలేసాం. సరే ఈరోజు మరి అవకాశాన్ని కలిగించారు కాబట్టి అదే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా పత్తికోట పోవడం, ఎందుకంటే కర్నూలు జిల్లా బాగా మెరుగుపడిన జిల్లా రాష్ట్రంలో. మన రాష్ట్రంలోనే నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా నుంచి పక్కకు వచ్చిన తర్వాత నంద్యాల జిల్లాలో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, అన్ని ఇరిగేషన్ ఉంది, రిజర్వాయర్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఉంది. మరి అన్ని రకాల పరిశ్రమలు కూడా బేతంచెల కానీ బనగానపల్లి కానీ అదేవిధంగా డోను కానీ మన పరిశ్రమలు ఉన్నాయి. బాగా వెనుకబడిన జిల్లా కర్నూలు జిల్లా కాబట్టి కర్నూలు జిల్లాకి ఏదైనా చేయాలని ముఖ్య తప్పన అనేది ఉంది. స్వయంగా నేను కేబినెట్లో అడిగి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నీకేం బాగుండవు వారి కర్నూలు జిల్లా తెచ్చాను ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్, దాన్ని మనం డెవలప్ చేయాలని చెప్పి. కాబట్టి ఆడ సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆడ వేదావతిది అది అదేవిధంగా అది గుండ్రేవుల గురించి సమస్యలు ఉన్నాయి. దాన్ని ఈరోజు బహుశా దానికోసం ఆయన ఈరోజు ఆ విషయాలు చెప్తారు ప్రజలకు. కాబట్టి అక్కడ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయాలనేది ఆకాంక్ష ఉంది. తప్పకుండా అక్కడ కూడా రిజర్వాయర్ గురించి కూడా వాళ్ళు చెప్తారు ఈరోజు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రావడం కూడా చాలా సంతోషం. వారు కూడా ఇక్కడ పెన్షన్ మంచికి వస్తున్నారు. ఉదయం అక్కడ పెన్షన్ మంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి పత్తికొండలు కూడా పెన్షన్ మంచాలని చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధిని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో అభివృద్ధి పనులు కుంటుపడిపోయాయి, ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు. అసలు డైరెక్ట్ కొన్ని చాలా పద్మావతి నగర్ నుంచి సంజీవ నగర్ నుంచి మనం డైరెక్ట్గా రోడ్డు రైల్వే స్టేషన్ దాకా తీసుకుపోదాం అనుకున్నాం. కానీ మధ్యలో తర్వాత మన సోదరులు ఉన్నప్పుడు ఆ మధ్యలో అన్ని పట్టాలు ఇచ్చేసాం. ప్రభుత్వ స్థలాన్ని మిగతా పట్టాలు చేయడం, అమ్ముకోవడం, వెంబడి ఉండే రిఫ్రాఫర్తో అంతా అమ్ముకున్నారు. దాన్ని వెతికి తీసి రోడ్డున కనీసం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఒకటే రోడ్డు ఉంది. మనకు ఎట్లా పోవాలి జనం? పద్మావతి నగర్ నుంచి డైరెక్ట్గా రోడ్డు వస్తే పట్టగిరి కాలేజ్ దాటి అవతల దేవనగర్ నుంచి అక్కడికి పోతే దేవనగర్ నుంచి మనకు రోడ్డు ఉంది. అక్కడికి ఆ రోడ్డు మనం పంపించారు ఒక మిత్రులు పాత్రలు నాకు, అన్న ఇక్కడ నుంచి రోడ్డు రావాలా మనం చూస్తా మనం మీకు అందరూ తెలుసు. ఇప్పుడు ఎక్కడైతే మన తిక్కస్వామి దగ్గర నుంచి రోడ్డు ఉంది, ఆ నుంచి రోడ్డు ఇట్లా మలుపు తిరిగి స్ట్రైట్కి వెళ్ళిపోవడానికి 60 ఫీట్ రోడ్డు ఉంది. ఆ మధ్యలో కూడా ఫ్లాట్ లైన్స్. ఇట్లా ఊరు బాగుపడాలా వద్దా? బయట వచ్చిన వాడికి ఊరి గురించి ఆలోచన ఏముంటుంది? ఏదో ఇక్కడ సంపాదించుకుందాం పోదామని ఆశ అంతే. ఏదో వాళ్ళు ఆ ముళ్ళు వేసినాము చేసుకునే మళ్ళీ దొరికింది వెళ్ళిపోయినాం. అసలు ఊరన్నా చేసి వద్దనే ఊరు ఆలోచన జరిగే కానీ ఇప్పుడు 3 లక్షల జనాభా అయింది, 4-5 లక్షల జనాభా అయినప్పుడు ఎట్లా ట్రాఫిక్ ఎట్లా కంట్రోల్ చేయాలి అని కూడా ఇంకో రోడ్డు కూడా అడిగారు. పద్మావతి దగ్గర నుంచి డైరెక్ట్గా చెరుపేట కాడికి పోవాలని. లబ్ధిదారు నా దగ్గరికి వచ్చి ముందు వాళ్ళు ఎవడుకున్నారు కానీ వెనుక వాళ్ళు మేము మాకు ఏమైనా గవర్నమెంట్ రోడ్డు వస్తే మీకు ఎంత వాల్యూ పెరుగుతుంది, ఎంతో ఎట్లా ఏ రకంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆర్థికంగా ఇచ్చేది లేదు, కానీ మీరే దాతల ముందుకు వచ్చి ఆ రోడ్డుకి సాయం చేస్తే ఆ రోడ్డు చాలా సులువుగా అవుతుంది. మహానది అయిపోతుంది, చాలా దగ్గర ప్రాంతం అయిపోతుంది. సరిగ్గా తీసుకుపోయి మనం మన బంగారు పోతాం అవకాశం మన ఊరంతా తిరిగిపోకుండా ఎస్ఎస్ ట్యాంక్ కూడా ముఖ్యమంత్రికి రాష్ట్రం ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ పంపించారు. డిపార్ట్మెంట్ నుంచి క్లియర్గా వచ్చేస్తుంది అనుకోసా. కాబట్టి మనకు ఎస్ఎస్ ట్యాంక్ లేకపోతే మళ్ళీ మనకు కూడా ఎన్ని కష్టం అవుతాయి. వాళ్ళేమంటే అమృత్ స్కీమ్ వస్తుంది, ఆ స్కీమ్ వస్తుంది, డైరెక్ట్గా మనకు గ్రావిటీ వాటర్ వస్తుంది కదా, ఇందుకు మనకు ఎస్ఎస్ ట్యాంక్ మనమే అమ్ముకుందాం, హైదరాబాద్ చెరువులు అమ్ముకున్నట్టు అనుకున్నారు. వేసారు కమ్యూనిస్టులు జెండాలు పార్టీలు దిగచ్చు కదా, అది ఏమనికి లేదు. భవిష్యత్తులో ఉండాలని చెప్తే ఆగేస్తారు. కాబట్టి భవిష్యత్తులో మున్సిపాలిటీకి ఉండాలి. అది చెరువు ఉంటేనే మనకు నీళ్ళు, లేకుండా అండర్గ్రౌండ్ వాటర్ అన్ని చూస్తాయి. అండర్గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ కావాలి కదా. నేను చూసుకొని పరిస్థితి తెలుసు కదా. 10 ఏళ్ళ కింద మేము మొత్తం నీళ్ళని నిండిపోయాయి. ఆ సమస్య చూసాక లేకపోతే ఇది అయిపోయేది. నేను చూసుకోవాలి ఆ రోజున ఏం చేసుకోవాలి, 40-50 అడుగులు నీళ్ళు పడేది. ఈరోజు 150-200 అడుగులు పైన పడేది.
ఈ సమస్య విషయానికి వచ్చేది ఇంకా పైన పడతాయి నీకు ప్రజలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉన్నాయి. ప్రభుత్వం అవకాశం ఇస్తే ఇవన్నీ చేస్తామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తామని. కాబట్టి మన నంద్యాల పట్టణంలో అక్టోబర్ 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ లబ్ధిదారులను ఇంటింటికి వెళ్ళి పలకరించి స్వయంగా వారి చేతులతోటి మరి ఆ డబ్బును ఇవ్వడానికి వచ్చిన మన గౌరవ ప్రియతమ మంత్రివర్యులు వారికి సుస్వాగతం తెలియజేస్తూ మరి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 4,000 రూపాయలు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ మన పట్టణంలో ఈ నెలలో 20,365 మంది లబ్ధిదారులకు దాదాపు 8,70,00,000 రూపాయల పెన్షన్ అనేది పంపిణీ చేయడం, మరి ఆ పంపిణీకి చాలా సంతోషం. మేమందరం కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం, మరి గౌరవ మంత్రి గారు కూడా వారికి ఉన్న బిజీ షెడ్యూల్లో మరి ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఉన్నప్పటికీ మా ప్రజలను పలకరించాలి వారిని అన్న ఒక మంచి ఉద్దేశంతో వారు వచ్చి ఈ కార్యక్రమంలో మన కార్యక్రమంలో పాల్గొనడం అనేది సంతోషం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు సాయంత్రానికల్లా కూడా 100% పెన్షన్ పంపిణీ చేయడానికి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. మరి లబ్ధిదారులందరూ కూడా దయచేసి వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉంటే వాళ్ళందరికీ కూడా మా సిబ్బంది ఇంటి దగ్గరికి వచ్చి ఈరోజు సాయంత్రానికి 100% పెన్షన్ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్లను పెంచుతానని చెప్పి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాన్ని వచ్చిన మొదటి నెలలోనే నిలబెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గతంలో 3,000 మాత్రమే ఇచ్చే పెన్షన్, అది కూడా ఏది విడతల వారీగా పెంచుకుంటూ వచ్చిన దాన్ని వచ్చిన మొదటి నెలలోనే 7,000 రూపాయలు మొదటి నెల ఇచ్చారు. ఆ బ్యాలెన్స్ 3 నెలలది లెక్కేసి ఇప్పుడు నెలకు 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు పింఛను వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నారు. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ చేసినారు. నిజంగా వికలాంగులు ఎంత ఆనందపడుతున్నారో అది ఒక్క అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుసు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు, మన స్థానిక మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు కూడా మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ఈ సందర్భంగా వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుండే పార్టీ అక్కడైతే అదే పద్ధతిలో కొనసాగి ఇచ్చిన మాట నిలబెట్టుకుండే వంశం నుంచి వచ్చిన మన ఫరూక్ సార్ గారు కూడా వచ్చిన వెంటనే ఈ కార్యక్రమానికి అందరినీ పురమాయించి దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ తరఫున వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా, కమిషనర్ గారికి అందరికీ. దీన్ని భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చేటట్టు ఇంకా కొంతమంది ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం. కొంత ఏజ్ అనేది ఆధార్ కార్డులో ఒక ప్రాబ్లం ఉంది. ఆధార్ కార్డులో కొంచెం వయస్సు సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా వయసు లేనట్టు కొంత ఆధార్ కార్డు ఉంది. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మంత్రివర్యులను కోరుతున్నా. దానికి ఏదనేది సొల్యూషన్ కావాలా, ఎందుకంటే సంపూర్ణ లబ్ధిదారులు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పెన్షన్లు ఇబ్బంది పడుతున్నారు. అది కూడా తొందరలోనే సమస్యను పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు ఇస్తున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఇవి పని చేయాలి సార్. ఇట్లా వీళ్ళు సగం దీన్ని ఇంకా పెట్టి बच्चा बताइए फिर अब हाँ छोटी बच्चे సార్ అక్కడ నిలవడం సార్ అట్లా శ్యామనా ఇట్రా శ్యామనా ముందర సార్ పట్టుకో సార్ ఒకసారి సార్
సార్ ఒక చూపిస్తున్నాడు, మీరు ఎవరు చూసి అవి తీసుకుంటా అంటే ఇప్పిస్తానంటున్నాడు. అది పోవాలా మళ్ళీ 2 3 తీసుకొని